హలో వ్యూవర్స్, అది 1984 ఇంగ్లాండ్. అది ఒక వింటర్ సీజన్ కావడం వలన అబీ అనే ఆమె ఇంట్లో ఫైర్ ప్లేస్ ఎదురుగా ఉన్న సోఫా మీద కూర్చొని ఆమె ఫేవరెట్ బుక్ ను చదువుతుంది. ఎప్పుడైతే ఆమె ఆ బుక్ ను చదువుతుంటుందో ఆమెకు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ఏమంటుందంటే, భయపడకు, ఇలా వాయిస్ వినిపించడం అనేది నీకు కొంచెం స్ట్రేంజ్ గానే ఉంటుంది. నేను మా ఫ్రెండ్ పక్కన ఉన్న చిల్డ్రన్స్ హాస్పిటల్ లో పనిచేస్తున్నాము, మేము నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాము అని ఆ వాయిస్ చెప్తుంది. ఈ మాటలు విన్న అభి ఏం చేస్తుందంటే, బహుశా ఇంటి బయట ఎవరైనా ఉన్నారేమో అనేసి ఇంటి బయటకు వెళ్లి చూస్తుంది. అలా ఎవరు అక్కడ ఇంటి బయట ఉండరు. ఆ తర్వాత అభి ఏం చేస్తుందంటే, ఇంటి లోపలికి వచ్చి టీవీ ఏదైనా ఆన్ లో ఉందా అని చూస్తుంది. కానీ టీవీ కూడా ఆఫ్ లోనే ఉంటుంది. కానీ ఆ వాయిస్ అనేది ఆమె ఇంటి లోపల నుంచి వచ్చిందని ఆమెకు క్లియర్ గా తెలుస్తుంది. సో అందుకు ఆమె ఏం చేస్తుందంటే, ఆ ఇంటి లోపల అంతా వెతుకుతుంది. ఎక్కడి నుంచి ఆ వాయిస్ వస్తుందని ఆమె అలా వెతుకుతుంది. అయినా కానీ ఏమైతుందంటే, ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో ఆమెకు ఒక క్లారిటీ అనేది ఉండదు. సో అందుకు ఆమె ఏం చేస్తుందంటే, తిరిగి ఆమె సోఫా మీద కూర్చొని మన చెవులో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎక్కడి నుంచి ఆ వాయిస్ వస్తుందనేసి ఆమె అలా ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. కానీ అబ్బికి అప్పుడు తెలియదు ఆ వాయిస్ అనేది ఆమె జీవితాన్ని మార్చబోతుందని. అలా ఆ రోజు అబ్బికు వినిపించిన వాయిస్ ఎవరిది, నిజంగా ఆ వాయిస్ అనేది అబ్బికి హెల్ప్ చేసిందా లేదా, ఏ విధంగా ఆమె జీవితాన్ని మార్చిందనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ఇలాంటి క్రైమ్, మిస్టరీ, థ్రిల్లింగ్ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నేను మీ దినేష్, వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. అలా అబ్బి ఇంట్లో ఇంకా ఇంటి బయట నుంచి ఎటువంటి వాయిస్ వినిపించలేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆమె కొంచెం రిలాక్స్ అవుతుంది. తర్వాత ఆమె అనుకుంటుందంటే, బహుశా ఇదంతా భ్రమ అయి ఉండొచ్చని ఆమె అనుకుంటుంది. ఎప్పుడైతే ఆమె అలా అనుకుని కూర్చుంటుందో ఆమె రియాక్షన్ ని చూసి ఆ వాయిస్ ఏమంటుందంటే, ఇదంతా భ్రమ కాదు, నిజంగానే మేము మాట్లాడుతున్నామని చెప్తుంది ఆ వాయిస్. ఇప్పుడు అభి ఏం చేస్తుందంటే, ఆమెకు ఏదో మెంటల్ ఇష్యూ వచ్చేసింది అనుకుని ఆ వాయిస్ ను ఇగ్నోర్ చేస్తూనే అలా పడుకుంటుంది. సో ఆ విధంగానే అర్లీ మార్నింగ్ అవుతుంది. బెడ్ నుంచి లేచిన అభి ఏమనుకుంటుందంటే, ఆమె మైండ్ లోనే ఏదో ఒక ప్రాబ్లం ఉందనుకొని సో వెంటనే ఆమె ఏం చేస్తుందంటే, ఫ్రెష్ అప్ అయిన తర్వాత హాస్పిటల్ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని ఒక సైకాట్రిస్ట్ ను కలుస్తుంది. ఇప్పుడు ఆ సైకాట్రిస్ట్ ని కలిసి ఆమెకు జరిగిన విషయాలంతా చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే, నీకున్న ప్రాబ్లం ఏదో నాకు క్లియర్ గా తెలియదు, కానీ మేబీ నీకు సైకోసిస్ వచ్చి ఉంటుందని చెప్పాడు. ఈ సైకోసిస్ అనే వ్యాధి వచ్చిన వాళ్ళకు వాళ్ళ మైండ్ నుంచి ఒక వాయిస్ అనేది వినిపిస్తుందని. ఆ తర్వాత డాక్టర్ ఏం చేస్తాడంటే, కొన్ని ప్రిస్క్రిప్షన్స్ రాసి యాంటీ సైకోసిస్ అనే మెడికేషన్ ఇస్తాడు. దీన్ని నువ్వు రెగ్యులర్ గా వాడుతుండు, ఆ వాయిస్ అనేది తక్కువైపోతుందని చెప్తాడు. సో ఆ విధంగానే అభి ఇంటికి వెళ్తుంది. డాక్టర్ చెప్పినట్టుగానే ఆ మెడిసిన్స్ అంతా వాడుతుంది. ఆ విధంగా ఆమె మెడిసిన్స్ వాడుతూ ఇంకా వీక్లీ ట్వైస్ ఆ డాక్టర్ ని కలుస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంది. ఆమెకు ఆ వాయిస్ అనేది రోజు రోజుకు వినిపించడము తక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఆ వాయిస్ అనేది కంప్లీట్ గా వినిపించడం బంద్ అవుతుందో ఇప్పుడు అభి చాలా సంతోషపడుతుంది. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఆ డాక్టర్ తో చాలా ఎమోషన్ గా మాట్లాడుతుంది. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, ఆ వాయిస్ అనేది వినిపించలేదని చెప్తుంది. ఆ తర్వాత అభి ఇంటికి వస్తుంది. అభిని చూసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె డిప్రెషన్ తో ఉంది కాబట్టి ఆ చాలా రోజుల తర్వాత ఆమెను సంతోషంతో చూడడం వలన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే, అభిని తీసుకుని వాళ్ళు వెకేషన్ కి వెళ్తారు. సో ఆ విధంగా వెకేషన్ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అభి కూడా ఏమనుకుంటుందంటే, ఈ వాయిస్ అనేది ఆగిపోయింది అనుకుని ఆ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆమె అలా ఆ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తిరిగి ఆ వాయిస్ అనేది వినిపిస్తుంది. ఈసారి ఆ వాయిస్ ఏమంటుందంటే, నేను చెప్పిన ఈ అడ్రస్ కి వెళ్ళకపోతే నువ్వు చనిపోతావని భయపెట్టిస్తుంది. ఇన్ని రోజులు ఆ వాయిస్ ని ఇగ్నోర్ చేస్తున్న అభి ఈసారి ఆ వాయిస్ యొక్క మాటలు విని చాలా భయపడింది. సో వెంటనే ఆమె ఏం చేస్తుందంటే, ఆమె హస్బెండ్ దగ్గరకు వెళ్లి ఇలా తిరిగి నాకు వాయిస్ వినిపిస్తుందని చెప్తుంది. ఇప్పుడు ఆమె హస్బెండ్ ఏం చెప్తారంటే, ఇది ఇలానే ఉంటుంది, మన వెకేషన్ అయిన తర్వాత తిరిగి వెళ్లి డాక్టర్ ను కలుస్తామని చెప్తాడు. కానీ అభి మాత్రం అడమెంట్ గా ఏం చేస్తుందంటే, వాళ్ళ హస్బెండ్ తో ఇప్పుడే అడ్రస్ లో ఉన్న ప్లేస్ కు వెళ్ళాలని బలవంతం చేస్తుంది. సో ఆ విధంగానే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వెకేషన్ అక్కడే ఆపేసి తిరిగి వాళ్ళు లండన్ కి వెళ్తారు. ఆ లండన్ కి వెళ్లి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో వదిలేసి హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ కారు తీసుకుని ఆ అడ్రస్ లో ఉన్న ప్లేస్ కు బయలుదేరుతారు. అలా వాళ్ళు వెళ్తూ ఆ అడ్రస్ లో ఉన్న ప్లేస్ కు వస్తారు. అలా ఆ అడ్రస్ లో ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు బ్రెయిన్ కంటూ స్పెషల్ గా ఉండే ఒక హాస్పిటల్ కు వస్తారు. అంటే అక్కడ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది అక్కడనే ఇస్తారనమాట. సో ఆ విధంగా ఆ ప్లేస్ కు వచ్చిన తర్వాత అభి మైండ్ లో ఆ వాయిస్ ఏమంటుందంటే, లోపల వెళ్లి ఆ డాక్టర్ తో స్కాన్ చేయమని చెప్తుంది. సో ఆ విధంగానే అభి ఏం చేస్తుందంటే, ఆ కార్ దిగి లోపలికి వెళ్లి ఆ డాక్టర్ తో నాకు స్కాన్ చేయండి అని చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే, ఏ డాక్టర్ మిమ్మల్ని రెఫర్ చేశారు, మీ దగ్గర ఏదైనా రెఫరల్ పేపర్ ఏదైనా ఉందా అని అడుగుతాడు. అందుకు ఆమె ఏం చెప్తుందంటే, నా దగ్గర అటువంటిది ఏం లేదు, కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందని ఆమెకు జరిగింది
జరిగిందంతా చెప్తుంది. ఆ వాయిస్ స్కాన్ చేయమని చెప్తుందని ఆ డాక్టర్ తో చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ ఏమంటాడంటే అలా మేము స్కాన్ చేయము, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అయిన స్కాన్ కాబట్టి డాక్టర్ రెఫరల్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్తాడు ఆ డాక్టర్. సో వెంటనే అభి ఏం చేస్తుందంటే ఆమె రెగ్యులర్ గా వెళ్లే సైకాట్రిస్ట్ కు కాల్ చేసి జరిగిందంతా ఆమె చెప్తుంది. అప్పుడు ఆ సైకాట్రిస్ట్ ఏమంటాడంటే నీకు ఎటువంటి ప్రాబ్లం లేదని నేను చెప్తున్నాను, అయినా కానీ నువ్వు వింటలేవు, సరేలే ఆ స్కాన్ తీసిన తర్వాత నువ్వు హ్యాపీగా ఉంటావు అనుకుంటే నేను ఆ రెఫరల్ అనేది రాసిస్తానని చెప్తాడు. సో ఆ విధంగానే ఆ రెఫరల్ అనేది అతను రాసిస్తాడు. ఆ తర్వాత అభిని తీసుకుని వెళ్లి ఆ స్కాన్ రూమ్ లోకి తీసుకుని వెళ్తారు. ఎప్పుడైతే ఆమెకు స్కాన్ తీసిన తర్వాత ఆ రిపోర్ట్ ను చూస్తారో ఆ డాక్టర్స్ అంతా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ లో అభి యొక్క బ్రెయిన్ అనేది బల్జ్ అయ్యి ఆమె బ్రెయిన్ లో ఒక ట్యూమర్ ఉన్నట్టుగా ఆ స్కానింగ్ రిపోర్ట్ లో కనిపిస్తుంది. సో అంటే డాక్టర్ ఏమంటారంటే ఒకవేళ ఆ ట్యూమర్ ని రిమూవ్ చేయకపోతే అభి యొక్క కండిషన్ అనేది చాలా క్రిటికల్ అయ్యి ఆమె చనిపోయే ఛాన్సెస్ ఉందని చెప్తారు. సో ఆ విధంగానే అభి ఏం చేస్తుందంటే ఇంటికి వచ్చి కొన్ని రోజుల తర్వాత సర్జరీ కోసము ఆ హాస్పిటల్ కి వెళ్తుంది. అప్పుడు ఆ డాక్టర్ సక్సెస్ఫుల్ గా ఆ ట్యూమర్ ను ఆ బ్రెయిన్ నుంచి సపరేట్ చేస్తారు. అలా కొన్ని గంటల తర్వాత సో ఆ తర్వాత అభి కళ్ళు తెరిచి చూడడం మొదలు పెడుతుంది. అయినా కానీ ఆ వాయిస్ అనేది వినిపిస్తుంది. కానీ ఈసారి ఆ వాయిస్ ఏమంటుందంటే నీకు హెల్ప్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము, కాబట్టి నువ్వు కూడా సంతోషంగా ఉండని చెప్పేసి ఆ వాయిస్ అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ వాయిస్ అనేది అభికి ఎప్పుడు వినిపించలేదు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ డాక్టర్స్ కు ఆ వాయిస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా ఆమెతో మాట్లాడింది అనేది డాక్టర్స్ కూడా ఒక క్లారిటీ అనేది లేదు. సో ఈ వీడియోని చూస్తున్న మీరు కూడా లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి వాయిస్ అనేది ఏదో ఒకసారి వినిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు అలా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కామెంట్ లో చెప్పండి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి కలలో వాళ్ళకు ఒక డిసీజెస్ అంటే ఒక వ్యాధి ఉందని కల వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళి అలా వాళ్ళు స్కాన్ చేసేటప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లం అనేది బయటపడుతుంది. ఇలాంటి సందర్భాలు అనేది చాలా న్యూసెస్ లో కూడా మనం చూసి ఉంటాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసము ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.